పాలకూర, పల్లీలు, నువ్వులు, వెన్నపూస, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర వీటన్నింటినీ కలిపి చెక్కలు చేశారంటే రుచిగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. ఒకటి తినేవాళ్ళు 20 చెక్కలు తింటారు, అంత రుచిగా ఉంటాయి. తినే కొద్దీ తినాలి తినాలి అనిపిస్తుంది. ఈ చెక్కల కోసం మొదటిగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 గ్లాసుల మంచినీళ్ళు పోసుకొని మంచినీళ్ళల్లో 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకోండి. ఉప్పు సరిపోకపోతే పిండి వేసేటప్పుడు మరలా వేసుకోవచ్చు, కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత 2 గంటల సేపు నానబెట్టి పక్కన పెట్టిన పెసరపప్పు, ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత అల్లం పచ్చిమిరపకాయల పేస్టు, వీటన్నింటినీ ఒక పొంగు రానివ్వండి. తర్వాత పాలకూరను కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇవి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి కడాయిని కింద పెట్టుకోండి. ఇప్పుడు 2 స్పూన్ల వెన్నపూసను వేసుకోండి. వెన్నపూసని మాత్రం స్కిప్ చేయకండి. వెన్నపూస వేయటం వల్ల మాత్రమే మన చెక్కలు క్రిస్పీగా ఉంటాయి. 2 స్పూన్ల నువ్వులను వేసుకోండి. 1 గుప్పెడు వేరుశనగ పప్పు, కరివేపాకు వేసుకోండి. తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూరను వేసుకోండి. వీటన్నింటినీ బాగా కలపండి. ఆ వేడి నీళ్ళల్లోనే వెన్నపూస బాగా కరిగిపోతుంది. తర్వాత వరిపిండిని వేసుకోండి. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యం పిండితో చెక్కలు చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. అవసరం అనుకుంటే బియ్యంలో 1 గిద్ద సగ్గుబియ్యం వేసి మిల్లు పట్టించుకోండి, ఇంకా క్రిస్పీగా ఉంటాయి చెక్కలు. ఒక్కసారి ఉప్పు చూసుకొని సరిపోయిందా లేదా అని తగినంత పిండి వేసుకుంటూ కలుపుకోండి. వీటిని ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. పూరీ ప్లస్ సహాయంతో చెక్కలుగా ఒత్తుకోండి. వేరుశనగ పప్పు నేను పచ్చివే తీసుకున్నాను. పచ్చి వేరుశనగ పప్పుని రోట్లో వేసి తొక్కితే 2 బద్దలుగా అవుతాయి. వాటినే నేను తీసుకున్నాను. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పూరీ ప్లస్ సహాయంతో ఒత్తిన చెక్కలను ఆయిల్లో వేసుకోండి. లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. ఇప్పుడు మన క్రిస్పీ టేస్టీ చెక్కలు రెడీ. చాలా రుచిగా ఉంటాయి. మీరు చేసుకోండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత రుచిగా ఉంటాయి. మనం ఎప్పుడూ చేసుకునే చెక్కల్ని కొంచెం టేస్టీగా హెల్తీగా చేసుకున్నాము. దీనికోసం వేరుశనగ పప్పులు, నువ్వులను యాడ్ చేసుకున్నాం. బాయ్ ఫ్రెండ్స్.